ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయండి. దేవునికి స్తోత్రం. ఎవరు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి విన్నపాలు తెలియజేయగలుగుతారు? ఎవరు తెలియజేయగలుగుతారు? ఎవరైతే దేవుని యొక్క శక్తిని, దేవుడు వారి పక్షంగా ఏం చేశాడో ఆ విషయాన్ని, దేవుడు తమ జీవితంలో ఏమై ఉన్నాడో, క్రీస్తు ద్వారా వారికి కలిగినటువంటి రక్షణ, ఉన్నతమైన నిత్య జీవం, ఈ విషయాలన్నీ ఎవరికైతే అర్థమవుతాయో, సంఘము యొక్క ప్రాముఖ్యత, దేవుడు వారికి కలుగు చేసినటువంటి ఆధిక్యత, ఎంత ఉన్నతమైన స్థానంలో వారిని దేవుడు పెట్టాడో, దేవుడు వారిని మహిమపరిచిన సంగతి ఎవరికి అర్థమవుతుందో వారు మాత్రమే దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా విన్నపాలు, ప్రార్థనలు చేయగలుగుతారు. మిగిలిన వాళ్ళంతా కూడా ఏడుపు కొట్టి ప్రార్థనలు చేస్తారు. నాయనా నువ్వే దిక్కు నాయనా, నువ్వు లేకపోతే ఎవరు లేరు నాయనా, నువ్వు నా వైపు చూడు నాయనా, నేను చనిపోతున్నా నాయనా, నా పని అయిపోయింది నాయనా అని ప్రార్థన చేస్తారు. పేతురు కూడా అలాగే ప్రార్థన చేస్తున్నాడు కదా. నీటిలో మునిగిపోతున్నప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు? నా పని అయిపోయింది అయ్యా, నేను నశించిపోతున్నాను, నేను నశించిపోతున్నాను. అప్పుడు యేసు అన్నారు, అల్ప విశ్వాసి. మన ప్రార్థన సరి అయినదిగా ఉండాలి, కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేస్తావో అప్పుడు నీ ప్రార్థనకి జవాబు లభిస్తుంది. నీ ప్రార్థన దేవుని సన్నిధిలో యోగ్యంగా ఎంచబడుతుంది. నువ్వు ఒక ధన్యుడుగా, నువ్వు ఒక మహిమకరమైన వ్యక్తిగా గుర్తించబడతావు దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది ప్రార్థన చేస్తారు ఏమనంటే, దేవా నేను పాపినయ్యా, నేను పురుగునయ్యా, నేను వేస్ట్ అయ్యా, నువ్వు నా జీవితంలో అద్భుతం చేయడానికి ఏమాత్రము నాకు యోగ్యత లేదయ్యా అని చేస్తారు. కానీ మరికొంతమంది ప్రార్థన చేస్తారు ఏమనంటే, కృతజ్ఞతాపూర్వకంగా. అంటే కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయాలంటే దేవుడు వారి జీవితంలో ఏం చేశాడో, ఏమై ఉన్నాడో వారికి అర్థం కావాలి. అప్పుడు వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారంటే, దేవా నువ్వు నన్ను పరిశుద్ధుడిగా మార్చావయ్యా, నీకు స్తోత్రం. నువ్వు నన్ను నీతిమంతుడిగా చేసావయ్యా, నీకు స్తోత్రం. నాయనా ఈ ఉన్నతమైన కృపలో ప్రవేశించినట్లుగా నిత్య జీవానికి వారసుడుగా నన్ను చేసావు, నీకు స్తోత్రం. నువ్వు నా ఎడల చూపించిన కృపను నేను ఎలా వర్ణించగలనయ్యా? నువ్వు నా ఎడల చేసిన మేళ్లకు నేనేమిచ్చి రుణం తీర్చుకోగలనయ్యా? యోగ్యత లేని వాని పట్ల నీ ఉన్నతమైన కృపను వెల్లడి చేసి నన్ను ఈ స్థితిలో ఉంచావయ్యా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని వాళ్ళు దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనలు చేస్తారు. దేవునికి స్తోత్రం. ఈ పరిస్థితులు కూడా నువ్వు విడిపించుటకు సమర్థుడివి. ఈ పరిస్థితులు కూడా నన్ను లేపడానికి, నన్ను బలపరచడానికి నువ్వు సమర్థుడు అని వారు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేస్తారు. నీ జీవితంలో దేవుడు ఏం చేశాడో తెలిస్తే దేవుని పట్ల నువ్వు కృతజ్ఞత చూపించగలుగుతావు. మన వారంలో నేర్చుకున్నాం కదా, నిర్ణయించుకొని, ప్రత్యేకపరుచుకొని, ఏర్పరచుకొని, మహిమపరుచుకున్నాడు నిన్ను. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. నువ్వు సామాన్యుడవు కాదు, సామాన్యురాలవు కాదు. దేవుని ప్రణాళిక, దేవుని ఉన్నతమైన ఉద్దేశం నీ మీద ఉన్నది. దేవుని బిడ్డ ఏలడానికి పిలిచాడు. దాసుడని నన్ను పిలువడట, తన స్నేహితుడని నన్ను పిలచునట, స్నేహితుడని నన్ను పిలచునట. ప్రత్యేకమైన వాడను యేసయ్యకు, ప్రత్యేకమైన వాడను, ప్రత్యేకమైన వాడను ఈ భూమిలో
ప్రత్యేకమైన వాడను. సాతాను తలను చిదుగద్రొక్కెను యేసు, శత్రువుపై అధికారమిచ్చెను. సాతాను తలను చిదుగద్రొక్కెను యేసు, నాకు శత్రువుపై అధికారమిచ్చెను, శత్రువుపై అధికారమిచ్చెను. అందుకే ప్రత్యేకమైన వాడను, యేసయ్యకు ప్రత్యేకమైన వాడను. ప్రత్యేకమైన వాడను, ఈ భూమిలో ప్రత్యేకమైన వాడను. సర్వ సృష్టిని పాలించువాడు నన్ను పిలచి ఏలు అనెను. సర్వ సృష్టిని పాలించువాడు నన్ను పిలచి ఏలు అనెను, నన్ను పిలచి ఏలు అనెను. అందుకే ప్రత్యేకమైన వాడను, యేసయ్యకు ప్రత్యేకమైన వాడను. ప్రత్యేకమైన దానను, యేసయ్యకు ప్రత్యేకమైన దానను. హల్లెలూయా. సర్వ సృష్టిని పాలించువాడు ఏం చెప్పాడు మనకి? పిలిచి ఈ భూమిని ఏలు అన్నాడు. ఆమేన్. అంటే ఈ భూమి మీద సర్వాధికారం ఎవరు చెప్పండి? నేను సూటిగా అడుగుతున్నాను. తెల్ల ముఖం వేసుకొని చూస్తున్నావు, సరిగ్గా సమాధానం చెప్పు. ఈ భూమి మీద ఏలే అధికారం, సర్వాధికారం ఎవరిది? దేవుడిదా? ఎక్కడున్నారా బాబు మీరు? దేవునికి స్తోత్రం. ఎవరిది? నాది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వాధికారి అయిన దేవుడు సర్వాధికారాన్ని మనకిచ్చాడు ఈ భూమి మీద. ఈ భూమి మీద ఏం జరగాలన్నా కానీ నీ పర్మిషన్ కావాలి. ఆమేన్. దేవుడికి నువ్వు పర్మిషన్ ఇవ్వకుండా ఏం చేయడు ఈ భూమి మీద. ప్రార్థన చేయడం అంటే ఏంటో తెలుసా? కృతజ్ఞతాపూర్వకంగా మీరు ప్రార్థన చేయడం అంటే మీరు దేవునికి పర్మిషన్ ఇచ్చినట్టు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా జీవితంలో ఇది చెయ్యి అంటే చేస్తాడు, చేయొద్దంటే మానేస్తాడు. ఎందుకంటే అధికారం నీ నోట్లో ఉంది. ఆమేన్, ఆమేన్. గాలిని శాసించడానికి, సముద్రాన్ని శాసించడానికి, వర్షాన్ని 3.5 సంవత్సరాలు ఆపడానికి, సమస్తం మీద రోగాల్ని వెళ్ళగొట్టడానికి, దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయుటకు నీకు అధికారం ఇవ్వబడింది. ఆమేన్. దయ్యాలు చూసి భయపడతాం కాదు, రోగాలు చూసి వణికిపోవడం కాదు, సునామీని చూసి భయపడడానికి కాదు, కరువు దినాలు చూసి కలవరం చెందడానికి కాదు. ప్రతి విషయంలో కూడా నీకిచ్చిన అధికారాన్ని ఉపయోగించడం కోసం దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనమేమో మనకిచ్చిన అధికారాన్ని ఉపయోగించకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా మౌనంగా ఉండిపోతున్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రార్థన కూడా కృతజ్ఞత చెల్లించడమే, నీకిచ్చిన అధికారాన్ని ఉపయోగించడమే, దేవుడు ఈ భూమి మీద గొప్ప కార్యాలు చేయడానికి పర్మిషన్ ఇవ్వడమే. దేవునికి స్తోత్రం. ఏదేదో 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 చేద్దామనుంది నీకు, నీ మీద. ఆయనకి సాగర్ బాబుని ఎక్కడో పెట్టాలనుకుంటున్నాడు ఆయన. ఆమేన్. సాగర్ బాబుని ఏదేదో చేసేద్దాం అనుకుంటున్నాడు ఆయన. నేను పర్మిషన్ ఇవ్వాలి కదండి. నాకు ఈ షాల్ నాయన. ఈ మధ్యకాలంలో ఒక సహోదరి దగ్గరికి వెళ్ళి, సహోదరి అంటే చిన్న అమ్మాయి అనుకుంటారు, 60 పైనే ఉన్నాయి. నన్ను కూడా ఆమె అన్నయ్య అన్నయ్య అంటది. దేవునికి స్తోత్రం. ఇక అన్నయ్యకే మీరు అట్లా నవ్వుతున్నారు. మరో సిస్టర్ గారు ఫోన్ చేస్తారు, మీ మధ్యలోనే ఉంటుంది ఆమె. డాడీ గారు అంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొకడు ఉన్నాడు మన మధ్యలో, ఆడు అంకుల్ గారు అంటాడు నన్ను. దేవునికి స్తోత్రం. ఎలా పిలిచినా నేను పలకతా. దేవునికి స్తోత్రం.
గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆమె ఏదో కొంచెం రోగంతో బాధపడుతుంది. నేను అన్నాను, అమ్మ నువ్వు దీర్ఘాయుషిస్తాడు నీకు, 100 సెంచరీ కొట్టేస్తావు, ఏం పర్వాలేదు అన్నాను. బాబు ఎందుకు బాబు, నాకు వద్దు బాబు అంటుంది. వద్దు బాబు అంటే ఆయన ఎందుకు చేస్తాడు? నువ్వు కావాలనాలి, నువ్వు అడగాలి, అడిగి సంపాదించుకోవాలి. మనం అడక్క ముందే మనకేం కావాలో ఆయనకు తెలుసు. అయినా ఏమంటున్నాడంటే మీరు ప్రార్థన చేయమని అంటున్నాడు ఆయన. ఆమెన్, ఆమెన్. అడగండి, వెతకండి, తట్టండి. మనం అడగక ముందే మనకేది అక్కరో, మన అవసరత ఏంటో, మనకేది కావాలో ఆయనకి తెలుసు. అయినా కానీ అడుగువాడికి ఇయ్యబడును, తట్టువానికి తీయబడును, వెతుకువానికి దొరుకును అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మాటలకు అర్థం ఏంటంటే, నువ్వు నాకు పర్మిషన్ ఇరా బాబు, నేను చేస్తాను నీ జీవితంలో అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నేను ఏదైనా చేయడానికి సమర్థుణ్ణి. కానీ ఈ భూమి మీద సర్వాధికారాన్ని నీకు ఇచ్చాను, ఏలడానికి, నాటడానికి, కొయ్యడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్తము మీద నిన్ను ఏలికగా నియమించాను, సమస్తాన్ని ఏలడానికి నేను నిన్ను నియమించుకున్నాను. మరి నువ్వేం చేస్తున్నావు? మౌనంగా కూర్చొని, నీకున్న అధికారం ఏంటో తెలియకుండా, నీకున్న పెత్తనం ఏంటో తెలియకుండా నువ్వు మౌనంగా కూర్చొని ఆ కష్టాల్లో కుమిలిపోతూ, ఏడుస్తూ, వేదన చెందుతూ. దావీదు అంటాడు, దావీదు ఏమంటాడు తెలుసా? నా కష్టాల వల్ల, నా సమస్యల వల్ల నా హృదయం కృంగిపోతుంది. కనీసం నేను మాటలాడలేక, క్షేమమును గూర్చి అయినను మాటలాడక మౌనినైతిని. ఏంటంట? క్షేమమును గూర్చి అయినను మాటలాడక మౌనంగా ఉన్నాడంట. క్షేమం గురించి మాట్లాడాలి, దేవుని చిత్తాన్ని ప్రవచించాలి, దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకొని, పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని విని ఆ ప్రకారంగా ఎప్పుడైతే మాట్లాడడానికి, ఆ మాటలు విడుదల చేయడానికి దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ప్రారంభిస్తావో అప్పుడు అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో. దేవుని ప్రణాళికలకు నువ్వు కూడా వచ్చేస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. రెండవది ఏంటంటే, మనందరికీ తెలుసు, స్తుతి ఆరాధన ద్వారా, జిహ్వ బలుల ద్వారా. నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. జిహ్వ బలులు, స్తోత్ర బలులు, ఇది కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో చేరాలి. ప్రతి విషయమందు కూడా నువ్వు కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా, పాడే వ్యక్తిగా, ఆరాధన చేసే వ్యక్తిగా ఉండాలి. పౌలు శీలలు ఎక్కడ ఆరాధన చేస్తున్నారు? చెరసాల్లోకి వెళ్ళాక ఆరాధన చేస్తున్నారు, వెళ్ళక ముందు చేస్తున్నారా? అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితి ఎలాంటిదంటే, వారి చుట్టూ చెరసాల గోడలు ఉన్నాయి, వారి చేతులకి బంధకాలు ఉన్నాయి, వారి కాళ్ళకి బొండలు ఉన్నాయి. ఎటు కదలలేని పరిస్థితిలో వారు వెళ్ళిపోయారు. ఈరోజు చాలా మంది పరిస్థితి అదే రీతిగా ఉంది. వారి చుట్టూ గోడలు, వారు ఎటు కదలలేని పరిస్థితిలో ఉన్నారు, ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు, ఏం తోచని పరిస్థితిలో ఉన్నారు. జయకరమైన అనుభవాలే లేవు. ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొని ఆ చెర అనుభవం, ఆ బంధకాలు దేన్ని సూచిస్తున్నాయంటే, అపవాది చేత బంధించబడినటువంటి అనుభవాన్ని సూచిస్తున్నాయి. మన జీవితంలో కూడా చాలాసార్లు శ్రమల గుండా, కష్టాల గుండా, వేదనల గుండా
మనం వెళ్తా ఉన్నాం, బంధకాల గుండా వెళ్తా ఉన్నాం. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వేం చేయాలంటే ఆ బంధకాలలో స్తుతి కీర్తనలు పాడాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలా మంది ఏం చేస్తారంటే బాధలను బట్టి ఏడుస్తూ ఉంటారు, బాధలను బట్టి కన్నీరు పెడతా ఉంటారు. కానీ దేవుని ఆత్మ ఏమని చెప్తున్నాడంటే మీరు ఆనంద కీర్తనలు పాడాలి, మీరు స్తుతించాలి, నన్ను మహింపరచాలి. ఆమేన్. ఎప్పుడైతే మీరు స్తుతి కీర్తనలు పాడుతారో, ఆరాధన చేస్తారో, స్తుతి ఆరాధన ద్వారా ఏం బద్దలవుతాయి చెప్పాలి? ఇప్పుడు జైలు గోడలు బద్దలవుతాయి. ఆమేన్. మన చుట్టూ ఏ గోడలైతే బంధకాలుగా ఉన్నాయో ఆ గోడలు బద్దలవ్వాలంటే, ఏ సంకెళ్ళైతే బిగించి ఉన్నాయో ఆ సంకెళ్ళు ఊడి పడిపోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా? స్తుతి ఆరాధన చేయాలి. ఆమేన్ చెప్పండి. మీ బంధకాలు మరింత బిగువ కాకుండానట్లుగా అపహాస్యకులై ఉండకూడని లేఖనంలో రాయబడింది. మీరు ఆరాధన చేసే వ్యక్తులుగా ఉండాలి, స్తుతించే వ్యక్తులుగా ఉండాలి. అలాగూ స్తుతించినప్పుడు ఏం జరుగుతుందంటే బంధకాలు తెగిపోతాయి, కట్లు తెగిపోతాయి, అపవాది తంత్రాలు కోటలు కూల్చబడతాయి. ఆ జైలు దేనికి సాదృశ్యంగా ఉంది తెలుసా? అపవాది నీ చుట్టూ కట్టుకున్న కోటకి సాదృశ్యంగా ఉంది. నీ చుట్టూ కోట కట్టేశాడు వాడు, ఎటు కదలేని పరిస్థితులు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆరాధించే వ్యక్తివైతే ఆ కోటలు కూలిపోతాయి, ఆ దుర్గాలు కూలిపోతాయి, ఆ జైలు గోడలు కూలిపోతాయి, ఆ కట్లు తెగిపోతాయి, ఆ బంధకాలు ఊడి పడిపోతాయి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే సాక్ష్యము ద్వారా దేవుణ్ణి మహింపరచాలి. సాక్ష్యము ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సాక్షులుగా జీవించడం అంటే, పాస్టర్ గారు ప్రార్థన చేశారండి, నాకు నెత్తిమీ చేశారు, ప్రార్థన చేశారు, ప్రార్థన చేసినప్పుడు నాకు ఒళ్ళంతా దురదలు ఉండేయండి, గోక్కునేదాన్ని, ఇప్పుడు నాకు దురదలని తగ్గింది, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది కాదు సాక్షిగా జీవించడం అంటే. దేవునికి స్తోత్రం. మరి సాక్షిగా జీవించడం అంటే ఏమిటి? సాక్షార్థమైన జీవితం కలిగి ఉండడం. ప్రకటన గ్రంథంలో చదవండి, 12వ అధ్యాయం 10వ వచనం నుంచి 11వ వచనం వరకు. మరియు ఒక గొప్ప స్వరము, మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని. ఎలాగు చెప్పుట వింటివి? రాత్రింబగళ్ళు తన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, ఇంకోటి సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. నీ సాక్షార్థమైన జీవితం. రైల్వే స్టేషన్లో అప్పుడప్పుడు వినబడుతూ ఉంటాయి, విజయవాడ స్టేషన్ వచ్చి ఉన్నది. వినబడదా? అంటే నోటితో సాక్ష్యం చెప్పడం అట్లాంటిది అనమాట. మనం నోటితో మాట్లాడకుండానే డబ్బా రేకులు సుబ్బయ్యమ్మలాగా మనం నోటితో డబడబా నేను ఎంత, నేను అంత, నేను అది, నేను ఇది, నేను అంత పరిశుద్ధుడిని, నేను ఎంత ఇది అది అనకుండా సాక్ష్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం. నేను ఎంత మేలు చేసేస్తాను తెలుసా బ్రదర్, నేను దేవుడి కోసం ఎంత చేసేసానో. ఏం చేసావు? నీ ముఖం. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు చేసిన దాని పట్ల
నువ్వు చేసిందే పాటిది. నా సాక్ష్యం పుస్తకం రాయమన్నారు. అప్పుడు నేనేం చెప్పానంటే, నేనేమంత సాక్ష్యం గలవాడిని కాదు బాబు, యేసు ప్రభు నా జీవితంలో చేసిన దానికి నేను ఆయన పట్ల కృతజ్ఞతగా నాకు తోచినంతగా జీవిస్తున్నాను అంతే. అంతేగాని నేనేమి అంత సాక్ష్యం గలవాడినేమి కాదన్నాను. దేవునికి స్తోత్రం. సాక్ష్యం అంటే యేసు ప్రభు మన ఎడల కనుపరిచిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాక్షిగా జీవించడం అంటే మనం అంతా చెప్పుకోవడం కాదు. సాక్షిగా జీవించడం అంటే మనల్ని చూసినోడు మారిపోవాలి. లైట్ హౌస్ ఉంటుంది, ఎంతమంది తెలుసు? లైట్ హౌస్ వైజాగ్లో ఉంటుంది, బందర్లో ఉంటుంది, మచిలీపట్నం. అదేం చేస్తుంది లైట్ హౌస్? ఇట్లా లైట్ అట్లా తిరుగుతూ ఉంటుంది కదా. కాకినాడలో ఉన్న లైట్ హౌస్ కాకినాడ స్టేషన్ ఆ గయి హే అంటదా? చెప్తుందా? సౌండ్ ఉంటుందా? సౌండ్ లేకుండానే దారి చూపించేస్తుందిరా నాయనా. దేవునికి స్తోత్రం. మనం కూడా సౌండ్ లేకుండానే దారి చూపించాలి యేసయ్య దగ్గరికి నీ సాక్ష్యము ద్వారా. ఆమేన్ చెప్పండి. మీరు భూ దిగంతాల వరకు ఆయనకు సాక్షులై కృతజ్ఞులై జీవించాలి. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ఆమేన్. నీ సాక్ష్యం మానేసి వేసే సాక్ష్యం ఎక్కువ చెప్పడం నేర్చుకో. దేవునికి స్తోత్రం. నేనేమై ఉన్నానో ఆయన కృపై ఉన్నాను. నా జీవితంలో ఏదైనా కలిగి ఉందంటే ఆయన ఇచ్చిందే. నేనేమివ్వగలనయ్యా నీకు? నా దగ్గర ఏదైనా ఉందంటే అది నీవు ఇచ్చిందే. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంత గొప్ప రక్షణ పొందుకున్నానంటే నేను ఏమాత్రం అర్హుడిని కాదండి, ఆయన కృప వల్లనే. నేను ఈ విధంగా బతికి బట్టకట్టి జీవిస్తున్నానంటే కేవలం ఆయన కృప. ఆయన నన్ను ఈ స్థానంలో పెట్టాడు. ఆయన నన్ను ఇంత ఉన్నతంగా లేపాడు. ఆయన కోసం నిలవబడేదానికి నాకు సహాయం చేశాడు. నీకు సహాయం చేస్తాడు. ఆమెన్, ఆమెన్. మన సాక్ష్యం అలా ఉండాలి. ఆమెన్ చెప్పండి. ఆమెన్. చివరి విషయం ఏంటి? ప్రార్థన కృతజ్ఞతాపూర్వకంగా చెల్లించాలి. ఆమెన్. ఈజీగా చెప్తాను. ప్రార్థన అనే కృతజ్ఞత నీకు ఉండాలి. రెండో పాయింట్, ఆరాధన అనే కృతజ్ఞత నీకు ఉండాలి. మూడో పాయింట్, సాక్ష్యం అనే కృతజ్ఞత నీకు ఉండాలి. నాలుగో పాయింట్, అర్పణ అనే కృతజ్ఞత నీకు ఉండాలి. అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చారే అర్పణలు ఇట్లాంటివి అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వారి జీవితాలే అర్పణగా అర్పిస్తారు మాలాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము మా కోసం బతకట్లేదండి, మేము యేసయ్య కోసమే బతుకుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తాను వినండి. ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, పాస్టర్ గారు నాకు ఒక విషయంలో చాలా బాధగా ఉందన్నాడు. నువ్వు అంత బాధపడొద్దయ్యా, నీ బాధ ఏంటో నాకు చెప్పు అన్నా. చెప్తే, అయ్యగారు మేము బళ్ళ మీద తిరగాలా, మోటార్ సైకిల్ వేసుకొని తిరగాలి, పాస్టర్లు అందరూ కారులో తిరుగుతున్నారు, మా పిల్లలేమో బోర్డు స్కూల్లో చదవాలా, మీ పిల్లలేమో కార్పొరేట్ స్కూల్లో చదువుతారా అని మాట్లాడుతుంటే నేను అన్నాను, అయ్యా నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నట్టు, ఇంతకీ నీ బాధ వేరే పాస్టర్ గారుల మీద నా మీద అని అడిగాను నేను. అడిగినప్పుడు ఆయన అన్నాడు, లేదండి మిమ్మల్ని ఎందుకంటావండి, మిమ్మల్ని అనలేదండి అన్నాడు. నన్ను అంటే పళ్ళు రాలిపోతాయి ఎవరికైనా కానీ అన్నాను నేను. నిన్నెందుకంటే నిన్ను అనలేదు బాబు, ఎందుకో చెప్పాను అన్నమాట. నువ్వు దశమభాగం ఇస్తున్నావా? ఖచ్చితంగా ఇస్తానండి. ఇచ్చినందుకు దేవుడు నేను దీవిస్తున్నాడా? అబ్బో చాలా దీవిస్తున్నాడండి. అంటే దశమభాగం ఇచ్చిన నిన్నే దేవుడు జీవిస్తే మా జీవితాలు త్యాగం చేసుకొని ప్రభు కోసం బ్రతుకుతున్నాం, మమ్మల్ని ఇంకెంత దీవించాలి. కేవలం దశమభాగం ఇచ్చేవాడినే ప్రభు దీవిస్తే
మా జీవితాలు త్యాగం చేసుకొని ప్రభు కోసం బ్రతుకుతున్నాం. మమ్మల్ని ఇంకెంత ఎక్కువగా దీవించాలి. నీతో నా దీవెన సమానం కాదు, నీకన్నా 100 ఎక్కువగా నన్ను దేవుడు దీవించాలి. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత అర్పణ. దేవుని మందిరానికి వచ్చేటప్పుడంట 100వ కీర్తనలో రాయబడది, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన మందిరావరణములో ప్రవేశించండి. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. అంటే కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఆయన మందిరావరణంలోనికట మనం వెళ్ళాలట. 36వ కీర్తనలో రాయబడ్డది, ఆయన మందిరం యొక్క సమృద్ధి చేత వారు తృప్తిపరచబడుచు ఉన్నారు. ఆయన ఆనంద ప్రవాహములోనిది వారు త్రాగుచున్నారు. ఆయన యుద్ధ జీవపు ఊట కలదు. అంటే దానికి అర్థం ఏమిటంటే, మందిరంలో సమృద్ధి ఉంటే నీ ఇంట్లో సమృద్ధి ఉంటుంది. మందిరంలో సమృద్ధి ఉంటే నీ కుటుంబం దీవించబడ్డది, నీ వ్యక్తిగత జీవితం దీవించబడ్డది, సంఘమంతా వర్ధిల్లుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 10వ భాగమంతయు నాది, నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరిస్తాను. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కావాలనే ఆశ, కోరిక మనలో ఉంటుంది. కానీ ఆయన వాక్యాన్ని మనం నెరవేర్చం. దేవునిది దేవునికి ఇవ్వకుండా చాలామంది జీవిస్తూ ఉంటారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నూతన సంవత్సరం రాబోతుంది, ఆఖరి నెలలో ఉన్నావు. తరువాత నెల నుంచైనా కానీ ఒక మంచి నిర్ణయం తీసుకో. ఇప్పటి నుంచైనా ప్రభువా, నా దశంభాగాన్ని క్రమం తప్పకుండా నీ మందిరపు నిధిలో నేను చేరస్తాను, వాటిని మానక ఇంకా ఎక్కువ చేస్తాను నీ మాట ప్రకారంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్పణల ద్వారా దేవునికి ఏం చేయాలి? అన్ని విషయాల్లో దేవుడు కృప చూపించాలి. నీ సొమ్ము అబాసు పాలు కాకూడదు. ఆసుపత్రికి నీ సొమ్ము ఖర్చు పెట్టడానికి వీల్లేదు. వడ్డీ వ్యాపారస్తులు కట్టడానికి వీల్లేదు. నీ సొమ్మంతా నీ దేవునికి ఉపయోగపడాలి, లేకపోతే నీకు ఉపయోగపడాలి, అంతే. ఆమెన్, ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మగ్దలేనే మరియా ఒక ఉన్నతమైన విశ్వాసి. ఆమె దగ్గర ఏం లేదు, ఒక విలువైన అత్తరు బుడ్డు ఉంది. అది పగలగొట్టి యేసయ్యకి సమర్పించింది, యేసయ్యకే అర్పించింది. విలువైన అత్తరు బుడ్డి. నీవు కూడా శ్రేష్టమైన విలువైన కానుకలు ప్రభువుకి సమర్పించాలి. ఈ సంవత్సరమంతా దేవుడు నీ జీవితంలో ఎన్నో మేళ్ళు చేసుంటాడు. అవునంటారా కాదంటారా? ఎన్నో మేళ్ళు, ఎన్నెన్నో మేళ్ళు. ఈరోజు బతికి బట్టకట్టి ఈ యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్లో కూర్చున్నామంటే ఇది దేవుని మహాకృప. అవునా కదా? ఆయనకేమిచ్చి రుణం తీర్చుకోగలం? ఉన్న పాటున కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తప్ప. దేవుని బిడ్డలారా, మీ విలువైన వాటిలో మీ సేవకుడికి భాగం ఇవ్వండి. వాక్యోపదేశం పొందువాడు, వాక్యోపదేశం చేయవానికి శ్రేష్టమైన పదార్థాలన్నింటిలో భాగం ఇవ్వాలని లేఖనం స్పష్టంగా తేట తెల్లంగా తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, విలువైనవి ఎలాంటివి ఇవ్వాలి? విలువైనవి. నీ విలువైన జీవితాన్ని, నీ విలువైన అత్తరుబుడ్డిని, నీ విలువైన కానుకల్ని, నీ విలువైన బంగారాన్ని, నీ విలువైన ఆస్తుల్ని దేవునికి ఇవ్వవచ్చు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. నేను ఏది ఉంటే అది దేవునికి ఇచ్చి వచ్చేసే మనసు గలవాడిని. నా దగ్గర అప్పుడు ఏది ఉంటే అది, కనీసం ఛార్జీ కూడా లేకుండా అన్నీ వదిలేసి ఈ మధ్యకాలంలో కారు కూడా ఇచ్చేద్దాం అనుకున్నాను. ఒక ప్రార్థనకి వెళ్ళి కారు ఇచ్చేద్దాం అనుకుంటే ఏమనేవలా
దేవునికి స్తోత్రం. పక్క నుంచి నన్ను లాగాడు. వద్దన్నా, వద్దన్నా, నువ్వు ప్రేరేపించబడొద్దన్నా, ఆగనా, వద్దనా. మరొక ఆయన ఈ పక్క నుంచి ఇద్దరు నన్ను పట్టుకొని కూర్చోబెట్టారు. దేవునికి స్తోత్రం. అందుకనే ఉంది, లేకపోతే వెళ్ళిపోయేది. ఈ లాపడం వల్ల ఈరోజు ఆ కారులో తిరగాల్సి వస్తుంది, లేకపోతే ఇప్పుడు ఆడి కారులో తిరిగేవాడిని. వీళ్ళలాగా ఎవరు ఆపినా సరే మీరు ఆగొద్దు. పాత బంగారం అని చిచ్చిపడేయండి. దేవునికి స్తోత్రం. 2019 ఏదైతే ఇక్కడ ఇస్తారో ప్రవక్తగా చెప్తున్నాను, ఈ పూట ఏదైతే మీరు ఇస్తున్నారో 100 తిరిగి రాబోతుంది. అది చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుదాం. హల్లెలూయా. మీరు ఏది వేస్తారో అది దేవునికి తెలుసు. దేవుడు ప్రత్యేకంగా ఏ కార్యాల కోసమైతే నిరంతరం ప్రార్థన చేసి అవి అవ్వక అలా ఉండిపోయాయో ఆ కార్యాల్లో కూడా జయం కలగబోతుంది. ఎవరు ఆపినా ఆగొద్దు. ఈరోజు ఆడి కారులో తిరగాల్సిన వాడిని ఎందులో తిరుగుతున్నా, ఎందుకని అలా ఆపేశారు. నా ఆశీర్వాదం కూడా నేను చాలా రోజులు బాధపడ్డాను. ఎందుకు? ప్రేరేపణ వచ్చినప్పుడు నేను వెనక్కి తీశానని. మీకు ప్రేరేపణ వస్తే, పరిశుద్ధాత్మ దేవుడే కనుక మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు ఏమాత్రం ఆగొద్దు. మీరు ఇవ్వండి, తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. గుడివాడ పట్టణంలో ఒక సహోదరి, నేను ఆమె సాక్ష్యం మాత్రం చెప్తా. చాలామంది చెప్పారు నాకు. నేను గోల్డ్ ఆఫరింగ్ డే పెట్టినప్పుడు ఆమె బంగారు చైన్ మరియు నాకు ఉంగరం చేయించుకొచ్చింది ఆమె, సైజు పట్టుకెళ్ళి ఆ రోజు. అయితే అది 30,000 పెట్టి ఒక రింగు, తర్వాత ఒక చైన్ కూడా ఇచ్చారు. అది కానుక పెట్లో వేశారు. అది అంతా అయిపోయింది సేవలో. దేవునికి స్తోత్రం. సేవకి మిమ్మల్ని అడిగేది, నేను వేసుకోవడానికి కాదురా నాయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. అయితే దేవుడు చేసిన అద్భుతం ఏంటి? వాళ్ళు చాలా అప్పులో ఉండేవారు, కోర్టు కేసులో ఉండేవారు. కోర్టు కేసు విడుదల పొందేశారు అదే సంవత్సరం. తర్వాత అప్పులు కూడా అన్నీ తీరిపోయి, నేను ఈ మధ్య కాలంలో కలిసి వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆ సంవత్సరంలో మా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపలేని పరిస్థితి మేము పొందుకున్నాం. చాలా బాధల్లో ఉండేవాళ్ళం పాస్టర్ గారు, మీకు తెలియని విషయం ఏముంది, ఈరోజు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అదే రీతిగా మిమ్మల్ని కూడా లేపుతాడు. అనుమానంతో వేయొద్దు, అవిశ్వాసంతో ఇవ్వద్దు. నీకు అనిపించకపోతే, హృదయంలో నిశ్చయించుకోకపోతే అస్సలు చెయ్యొద్దు. నిశ్చయించుకున్న ప్రకారముగా హృదయపూర్వకంగా చేయాలి, లేకపోతే వద్దు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కొంతమంది దగ్గరికి దేవదూతలు వెళ్తా ఉన్నారు. Hallelujah, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. యేసు నామములో బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి, బలపరచండి, కృప చూపించండి. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను. ఆమేన్.